డీటెయిల్స్ చూస్తే జగిత్యాల జిల్లా కోరుట్లలో చోటు చేసుకున్న విషాదం యావత్ దేశాన్ని కదిలించింది అనే చెప్పాలి. కారణం యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య. రీల్స్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుని అత్యధిక ఫాలోవర్స్ దక్కించుకున్న యూట్యూబర్ వైష్ణవి ఆమె భర్త చేతుల్లోనే అత్యంత దారుణ హత్యకు గురవడం అందరినీ కలిచివేసింది. పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న 8 నెలలకే, పైగా అప్పటికే 4 నెలల గర్భవతి కూడా. అలాంటి వైష్ణవిని ఆమె భర్త అత్యంత దారుణంగా హతమార్చడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇకపోతే వైష్ణవిని హత్య చేయడం వెనుక విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. వైష్ణవిని ఇంత దారుణంగా హత్య చేయడానికి కారణం ఆస్తి కోసమే అనే వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా వరికట్నం కోసం వైష్ణవిని భర్త హరిబాబు మానసికంగా వేధిస్తున్నాడని, ఈ క్రమంలోనే దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని డీఎస్పీ రాములు తెలిపారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇకపోతే ఆస్తి కోసమే తాను ప్రేమించి పెళ్లి చేసుకుని గర్భవతిని చేసిన తన భర్త హరిబాబే వైష్ణవిని అత్యంత దారుణంగా హతమార్చినట్లు సమాచారం. రాష్ట్రంలో సంచలనం రేపిన గర్భవతి యూట్యూబర్ వైష్ణవి హత్య కేసును పోలీసులు ఛేదించారు. భార్య వైష్ణవిని హత్య చేసిన తర్వాత భర్త హరిబాబు అక్కడి నుంచి పారిపోగా అదే రోజు రాత్రి కోరుట్ల శివారులో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. తల్లి, అన్నలు చెప్పినట్లు విని హరిబాబు తరచూ అదనపు కట్నం కోసం వైష్ణవిని వేధించేవాడని పోలీసుల విచారణలో తేలింది. ఈ అదనపు కట్నం విషయంలోనే హరిబాబు, వైష్ణవిల మధ్య తలెత్తిన గొడవ కాస్త చివరికి హత్యకు దారి తీసిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే వైష్ణవి హత్య కేసులో హరిబాబు, అతని తల్లి లక్ష్మి, ఇద్దరు అన్నలు ఆనంద్, అశోక్లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వైష్ణవి హత్యకు హరిబాబు ఉపయోగించిన కత్తి, పరారీ అయ్యేందుకు వాడిన పల్సర్ బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రాములు తెలిపారు. హరిబాబును కోర్టులో హాజరుపరిచి అక్కడి నుంచి రిమాండ్కు పంపించినట్లు పేర్కొన్నారు. అతడి తల్లి లక్ష్మి, అన్నలు ఆనంద్, అశోక్లు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చేపట్టినట్లు డీఎస్పీ రాములు స్పష్టం చేశారు. వైష్ణవి గర్భం దాల్చినప్పటి నుంచి అబార్షన్ చేయించుకోవాలని హరిబాబు ఆమెపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడని, దీనిపై గతంలో పంచాయతీ కూడా జరిగినట్టు సమాచారం. ప్రస్తుతం వైష్ణవి యూట్యూబ్ ఛానల్లో గతంలో పోస్ట్ చేసిన వీడియోలు చూసి అభిమానులు షాక్కు గురవుతున్నారు. ప్రాంక్ పేరుతో గతంలో భార్యాభర్తలు గొడవ పడుతున్నట్లు చేసిన వీడియోలన్నీ నిజమైన గొడవలేనా అని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక నిండు ప్రాణాన్ని పుట్టబోయే బిడ్డను బలి తీసుకున్న ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్యకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, రీల్స్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుని అత్యధిక ఫాలోవర్స్ దక్కించుకున్న యూట్యూబర్ వైష్ణవి ఆమె భర్త చేతుల్లోనే అత్యంత దారుణ హత్యకు గురైంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? జగిత్యాల జిల్లా కోరుకట్లలో చోటు చేసుకున్న ఈ విషాదం మొత్తం దేశాన్ని కదిలించిందనే చెప్పొచ్చు. దీనికి ప్రధాన కారణం యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య. యూట్యూబ్ లో రీల్స్ చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఈమె అత్యధిక ఫాలోవర్స్ దక్కించుకున్న యూట్యూబర్ గా కూడా ఇందుకు పేరుంది. అయితే అలాంటి ఆమె భర్త చేతుల్లోనే అత్యంత దారుణంగా హత్యకు గురవడం అందరినీ కలిచివేస్తుంది. నిజానికి పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు వీళ్ళిద్దరూ కూడా. 8 నెలలకే ఈమె మ్యారేజ్ అయ్యి 8 months కి ఈమెకి 4 months ప్రెగ్నెంట్ కూడా ప్రజెంట్ అయితే. అలాంటి వైష్ణవిని ఆమె భర్త అత్యంత దారుణంగా హతమార్చడం అనేది ప్రజెంట్ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే వైష్ణవిని హత్య చేయడం వెనుక విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయని కూడా చెప్పొచ్చు. ప్రధాన కారణం ఆస్తి కోసమే అనే వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా ఆమెను వరకట్నం కోసం వైష్ణవిని ఆయన భర్త హరిబాబు మానసికంగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే వాళ్ళిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవని స్థానిక పోలీసులు డిఎస్పీ రాములు కూడా మీడియాకు తెలిపిన పరిస్థితి ఉంది. అయితే వైష్ణవి వాళ్ళ డాడీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో కూడా ప్రజెంట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మొత్తంగా ఆస్తి కోసమే తనను ప్రేమించి పెళ్లి చేసుకుని ఆమెను గర్భవతిని చేసి
అని అత్యంత దారుణంగా హతమార్చినట్లు కూడా వాళ్ళ డాడీ కంప్లైంట్ లో పేర్కొన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రజెంట్ యూట్యూబర్ వైష్ణవి హత్య కేసుకు సంబంధించి సంచలనంగా మారింది కేసు రాష్ట్రంలో. దీనికి సంబంధించి పోలీసులు కేసుని ఎట్టకేలకు ఛేదించారు. భార్య వైష్ణవి హత్య తర్వాత భర్త హరిబాబు అక్కడి నుంచి అదే రోజు పారిపోయారు. అదే రోజు రాత్రి వాళ్ళ ఊరికి సంబంధించి కోరుకట్ల శివారులో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. తల్లి అన్నలు చెప్పినట్లుగా విని హరిబాబు తరచూ వరకట్నం కోసం వైష్ణవిని వేధించేవాడని కూడా పోలీసుల విచారణలో హరిబాబు చెప్పడం జరిగింది. అయితే అదనపు కట్నం విషయంలోనే హరిబాబు వైష్ణవిల మధ్య తరచూ గొడవలు తలెత్తేవి. చివరకు అది హత్యకు దారితీసిందని కూడా పోలీసులు మీడియాకు తెలిపారు. అయితే ఈ నేపథ్యంలో వైష్ణవి హత్య కేసులో హరిబాబు, అతని తల్లి లక్ష్మి, అదేవిధంగా హరిబాబు ఇద్దరు అన్నలు ఆనంద్, అశోకుల పైన కూడా పోలీసులు కేసులు నమోదు చేసి ప్రజెంట్ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే వైష్ణవి హత్యకు హరిబాబు ఉపయోగించిన కత్తి, పరారీ అయ్యేందుకు వాడిన పల్సర్ బైక్ ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హరిబాబును కోర్టులో హాజరుపరిచి అక్కడ రిమాండ్ కూడా పంపినట్లు కూడా తెలిపారు. అయితే అతడి తల్లి లక్ష్మి కానీ ఇద్దరు అన్నలు కానీ ప్రజెంట్ పరారీలో ఉన్నారు. వాళ్ళ కోసం ప్రజెంట్ పోలీసులు గాలింపు చేపడుతున్నారు. వైష్ణవి ప్రెగ్నెంట్ అయినప్పటికీ కూడా అబార్షన్ చేయించుకోవాలని హరిబాబు తరచు ఆమెపై తీవ్ర ఒత్తిడి తెచ్చేవారు. దీనిపై గతంలో వాళ్ళ ఊర్లో పంచాయతీ కూడా జరిగిందని కూడా పోలీసులు విచారణలో తేలింది. అయితే ప్రజెంట్ వైష్ణవి యూట్యూబ్ ఛానల్లో గతంలో పోస్ట్ చేసిన వీడియోలు చూసి అభిమానులు షాక్ గురవుతున్నారు. రైట్. అయితే ప్రసాద్, ఈమె హత్యకు ముందు కూడా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వచ్చాయి. ఆమె 2 రోజుల నుంచి భోజనం చేయట్లేదని, గొడవలు జరుగుతున్నాయని ఆమె చెప్పిన వీడియోలు కూడా కొన్ని హల్చల్ చేస్తూ ఉన్నాయి. అంటే ఈ వీడియోలు చూసిన తర్వాతైనా వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి ఏమీ మాట్లాడలేదా హత్యకు ముందు? వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తున్నారు? నార్మల్ గా యూట్యూబ్ లో చాలా వీడియోలు చేశారు. చాలా మంది ఫాలోవర్స్ ఉండడం వల్ల కూడా వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా ప్రాంక్ వీడియోలే అనుకున్నారు. నిజంగా ఇది రియాలిటీ అని కూడా ఎవరు గుర్తించలేకపోయారు. ఆమె గతంలో కూడా ఇలాంటి వీడియోలు చాలా చేయడం వల్ల అందులో భాగంగానే అని కూడా అందరూ అనుకున్నారు. అయితే పేరెంట్స్ కి ఈ విషయం ఆమె చెప్పినప్పటికి కూడా రెగ్యులర్ గా చాలా రోజులుగా ఇదే వేధింపులు జరుగుతూ ఉన్నాయి. ఏదో ఒక కొలిక్ వస్తుందన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ఆ ఫోన్ లో మాట్లాడుతూ సర్దుకోవాలని చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే చివరకు అంటే ఎప్పటిలాగా ఆ రోజు కూడా గొడవ జరగడంతో ఒక్కసారిగా భర్త తనని హత్య చేశాడు. సో ఎవరు ఊహించలేని పరిస్థితి ఇది. సో నెటిజన్లు కూడా దీనిపై చాలా బాధపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎస్. అంటే వైష్ణవిని పెళ్లి చేసుకోవడానికి హరిబాబు అయితే చాలా గట్టి ప్రయత్నమే చేశారు. పెళ్లికి ముందు కూడా వీళ్ళు పెళ్లికి ఒప్పుకోకపోయినా అమ్మాయి పేరెంట్స్ నేను పెళ్లి చేసుకుంటానని ఆయన కోరి చేసుకున్న అతను ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నాడు భార్యను చంపిన కేసులో. హరిబాబు ఏం చెప్తున్నాడు పోలీసు విచారణలో? ఆ డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? పోలీసు విచారణలో ఆయన చెప్పింది అంటే పోలీసులు విచారిస్తున్నప్పటికీ అంటే ప్రధానంగా హత్య ఎందుకు చేశాడు, తరచు ఎందుకు గొడవలు జరిగేవి, ఇవన్నీ డీటెయిల్స్ అన్ని కూడా పోలీసులకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ హత్యకు ప్రధాన కారణం వరకట్న వేధింపులే. దానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ, దాంతోపాటు ఇద్దరు అన్నలు కూడా నిరంతరం వరకట్నం గురించి భార్యను వేధించమని తనకు చెప్పేవారని, కట్నం కోసమే తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని చెప్పి కూడా ఆయన పోలీసుల విచారణలో చెప్పడం జరిగింది. అయితే మొత్తంగా పోలీసులు దీని మీద కేసు దర్యాప్తు చేసి ప్రజెంట్ కోర్టులో కూడా అతన్ని హాజరుపరిచారు. ప్రజెంట్ అయితే కేసు విచారణ జరుగుతుంది. ఇంకా వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్నలు కూడా పోలీసు అదుపులో కనిస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ ప్రసాద్.